మామయ్య తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడే వేధింపులు గురి చేస్తే ఇంకెవరికి చెప్పుకుంటుంది? చెప్పుకుండా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఒక వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఖమ్మం నగరం శ్రీనివాస్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. మామ వేధింపులు తాళలేక వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. 8 ఏళ్ల క్రితం ఖమ్మం శ్రీనివాస్ నగర్కు చెందిన నవీన్ను ప్రేమ వివాహం చేసుకుంది మోషిత. నవీన్ బాబాయ్ వేధింపుల కారణంగానే, అంటే తన భర్తకు సంబంధించి ఆ బాబాయ్ వేధింపుల కారణంగా మోషిత బలవన్మరణానికి పాల్పడింది. 3 నెలలుగా కోరిక తీర్చాలంటూ మామ రామకృష్ణ వేధింపులకు గురి చేశాడు. గతంలో పంచాయతీ పెట్టి పెద్దలతో చెప్పించిన రామకృష్ణ తీరు మారలేదు. పడక సుఖం ఇవ్వకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేస్తానంటూ బెదిరించాడు. రామకృష్ణ వేధింపుల కారణంగానే మోషిత ప్రాణాలు తీసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి సుజాత. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం గుండెలు బాదుకుని మరి ఏడుస్తోంది. వద్దు 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 అని చెప్పినా ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ కుటుంబం గురించి అంటూ కూడా. ఈ నేపథ్యంలోని ఆ కుటుంబం బోరుమని విలపిస్తోంది. ఖమ్మం నగరం శ్రీనివాస్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. మామ వేధింపుల కారణంగా వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ మరణ వాంగ్మూలానికి సంబంధించి కంప్లైంట్ కాపీకి సంబంధించి పోలీస్ స్టేషన్లో అంటూ కూడా మొత్తం ఆ కంప్లైంట్ కాపీని మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. 2018లో ప్రేమించుకున్న అంశం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడ ధర్నాకు దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే ఏం జరిగింది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇదే ఘటనకు సంబంధించి ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఒకసారి ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం. వాళ్ళు బాబాయిని తల్లిదండ్రులు చంపేశారే గొడవకొచ్చి. నిండా బాతికెళ్ళి నిండగా ముందే తీసుకుపోయారు. సరే పద బాబు, అసలు ఏం జరిగిందంటే, ఇక నీ బిడ్డని నన్ను చేసుకుంటా అన్నదని అబద్ధాలు మాటలు మాట్లాడిండు. నా బిడ్డను అడిగితే నేను అనలేదమ్మా, నా బుజ్జిని నేను ఎందుకు వదులుకొని వస్తా, వీడు నన్ను ఇట్లా వీడియోలు తీసి బాధ పెడుతున్నాడు, నాకు దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని ఇబ్బంది పెడుతున్నాడమ్మా, నేను ఎప్పుడు అనలేదమ్మా. నా బిడ్డ ఏడ్చింది. ఏది నాన్న ఇబ్బంది అంటే, మళ్ళీ ఇగో పో ఎడ చెప్పుకోపో అంటే, సరే నాన్నప్ప మా అల్లుడి దగ్గర మాట్లాడదాం, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి పద, వాళ్ళు చెప్పిస్తారని అంటే, ఏం మాట్లాడకుండా ఉన్నాడు అనుకుంటే వెళ్ళిపోయి మేమిద్దరం వెళ్తుంటే నా బిడ్డను వెనక ఆపేసి, మీ అమ్మని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమను, నాటకాలు చేస్తే ఇరుగు కొడతా, ఏమన్నా చికాకులు చేసినామనుకో బాగోదంటే, నేనేమన్నా చేసుకుంటే నీ మీదకే వస్తుందనంటే, నువ్వేమన్నా చేసుకొని చచ్చినా నేను ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి పిల్లని బెదిరించాడట రోడ్డు మీద. ఆ పాప వెనక ఇంకా రావట్లేదేంటి అని చూసుకునేసరికి పాప వస్తే ఎందుకు ఆగినావు బిడ్డ అంటే, ఇట్లా ఆపేసిండు నన్ను మమ్మీ అని అన్నాడు. అంటే నా ఇక వెంటనే నేను తిట్టినా, ఎందుకమ్మా ఇట్లా చేసినావు అని. అది నా మైండ్లో పడ్డది. ఆ రోజు రాత్రి వరకు ఒకటే టార్చర్, ఫోన్లు చేసి పిల్లకి, నువ్వు ఫోన్లు ఎత్తద్దు మమ్మీ అన్న. నేను వాష్రూమ్ ఆడే రామకృష్ణ, బెజ్జం రామకృష్ణ ఆడే. వాడు ఏమవుతాడు, మా అల్లుడికి బాబాయ్ అవుతాడంట. దీని మేనమామ అని పిలుస్తుంది, మామయ్య నోరారా పిలుస్తుంది. వాడికి పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. పెళ్ళాన్ని ఎప్పుడైనా లేదంటే పెళ్ళానికి బాధ పెడతాడంటే వాళ్ళంతా మామూలు కేసులు పెట్టి కోర్టులో చుట్టూ తిరుగుతున్నాడు. వాడు కాలు చేయి కూడా ఇరగొట్టారు. వాడికి అన్ని రాడ్సే ఉంటాయి చేతిలో. వాడు నా బిడ్డను టార్గెట్ చేసి ఇట్లా హింసిస్తున్నాడు. చెప్తే నేను వాళ్ళ తండ్రి దూరం ఉంటాడని చెప్పి వాళ్ళ అంకులు, నేను 20 సంవత్సరాల నుంచి ఒక సార్ దగ్గర పనిచేస్తున్నా, ఆ సార్ని పిలిపించి మాట్లాడిస్తే అందరి మీద ఎగబడి గోల చేసిండు. కూతురు పేరు యోషిత. ఈ పాప పాలిటెక్నిక్ చదువుకుంటున్నప్పుడు నవీన్ అన్న అబ్బాయిని, ఎదురింటి అబ్బాయిని ప్రేమించింది. పెళ్లి చేసుకుంటా అంటే చేసినాం. మంచిగానే ఉన్నారు. వీళ్ళకి సంతానం అందలేదు. కొద్ది రోజులు వస్తుంది పోతుంది. ఈ రామకృష్ణ అనే అబ్బాయి ఎవరైతే అబ్బాయి మీద అరెస్ట్ చేస్తున్నాడో, ఈ అబ్బాయి మా అల్లుడికి ఏమవుతాడు, బాబాయ్ అవుతాడు వరుసకి. ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళయింది.
పెళ్ళం వదిలేసిపోయింది అరెస్ట్ చేస్తుంటే, 2 పిల్లలు వాడికి. నా బిడ్డ ఆ చిన్న పిల్లలకి అన్నం పెట్టుతూ అది ఇది వాడికి అన్నం పెట్టేది మా అల్లుడు పర్మిషన్ తోటే, అంటే అల్లుడు పెట్టమంటేనే. ఇలా కొద్ది రోజులు సాగింది. మరి వీడు ఎప్పుడు పాప వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బట్టలు మార్చుకుంటున్నప్పుడు క్యామ్లు అరేంజ్ చేసి వీడియోస్ చిత్రీకరించడం జరిగింది. ఇది బేస్ చేసుకొని దీన్ని మెంటల్గా హరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను నిన్ను చేసుకుంటా, నీ భర్త వల్ల నీకు పిల్లలు కలగరు, అది ఇది అని చెప్పేసి అని చాలా అరెస్ట్ చేస్తే ఎవరికి చెప్పుకోలేక దాని ఫ్రెండ్తో చెప్పుకుంది. అది దాంతో పాటు ట్రైనింగ్ చేసింది. ప్రజెంట్ నా చిన్న బిడ్డ చచ్చిపోయాడుందే శ్రీకృష్ణ హాస్పిటల్లో పనిచేస్తుంది ఏఎన్ఎంగా. 3-4 మంత్స్ నుంచి వీడు డైలీ అక్కడికి వెళ్ళిపోయి బయటకు వస్తావా రావా నాతో, బయటకు వస్తావా రావా నాతో, మాట్లాడతావా మాట్లాడవా, ఇవన్నీ బయట పెడతా వీడియోస్, నీ మొగుడికి ఇది చేస్తా, నీ పరువు తీస్తా, నీకు సంసారం లేకుండా చేస్తాను అరెస్ట్ చేస్తుంటే అటు భర్తకి చెప్పుకోలేక ఇటు నాకు చెప్పలేక మదనపడి దోస్తుకు చెప్పుకుందంట. ఒకరోజు చచ్చిపోతాను నేను, నా వల్ల కాదని అంటే అది నాకు ఫోన్ చేసి పిలిచింది. ఆరోగ్య హాస్పిటల్కి దగ్గర ఉన్నాను మమ్మీ, ఆ పాప ఆరోగ్య హాస్పిటల్లో చేస్తుంది, నువ్వు అక్కడికి రా అర్జెంటుగా అంటే పోతే ఈ అబ్బాయి వచ్చిండు పిలిపిస్తే. ఏంటి అంటే నేను నవీన్కి చూపిస్తా, అల్లుడి పేరు నవీన్, నేను అల్లుడితోనే మాట్లాడతాను, నీతో మాట్లాడను, అది ఇది అని బెదిరిస్తున్నాడు. సరే చూపెడుదూపా అని మా అల్లుడిని పిలిచి అన్నీ పిలిచి చూపిస్తే అక్కడ ఏమీ లేదు, నా దగ్గర ఏం లేవు, నేను ఉత్తగానే అన్నా అని చెప్పేసి అని గొడవ చేసి అబ్బాయిని వీళ్ళు అందరూ కలబడి ఇది చేసుకున్నారు. ఒక వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోండి ఎవరి జాగాలో వాళ్ళని చెప్పాం. పిల్ల పలకట్లేదని అంటే కట్టెపుల్లు ఇచ్చింది, ఇట్టే తీసుకొని లోపలికి వెళ్ళా, ఎవరు రాలే లోపలికి, నేను ఒక్కదాన్ని వెళ్ళా. అంతా చీకటిగా ఉంది. మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది, ఇట్లా సైడ్కి ఉంటాయి డోర్లు. రూములు 3 రూములు ఇలా ఉంటాయి, మధ్య రూమ్లో కనపడలే, వంటగదిలో కనపడలే, బెడ్రూమ్లో ఆలాడుతుంది నా బిడ్డ. వాళ్ళకి అది ఫ్యాన్ కూడా చెయ్యి ఇట్లా పెడితే తగులిద్ది. వాళ్ళు హ్యాంగింగ్ చేసుకునే మెంటాలిటీ కాదు, హ్యాంగింగ్ చేసినట్టు కూడా అది ఎట్లా ఉందంటే సింగిల్ రోప్ మీద వేసినట్టు ఉంది అంతే. రెక్కకి కింద కాలాంతనే మంచం ఉంది, ఇట్లా పక్కనే ఇట్లా నిలబడినట్టే మంచం ఉంది. ఇక నేను అరుస్తూ ఉంటే ఏడుచుకుంటా అందరూ వచ్చేసారు. అప్పటికే మా అల్లుడు కూడా బయట నుండి వచ్చాడు, మా సారు వీళ్ళందరూ కలిసి హ్యాంగింగ్ నుంచి దింపి హాస్పిటల్కి తీసుకొచ్చాం. షీ ఈజ్ నో మోర్ అంటే ఇక మేము ఏడుచుకున్నాం, ఎడబెట్టినాం. అప్పటికే ఎవరినైతే సస్పెక్టెడ్గా ఇబ్బంది పెడుతున్నాడో ఆ అబ్బాయిని బాలాగారు అని చెప్పేసి మా శ్రీనివాస్ నగర్లో ఒక పొలిటికల్ ఉన్నాడు, ఎర్ర బాలాగారు. అండ్ వీళ్ళ బాబాయ్, సొంత బాబాయ్, అల్లుడికి సొంత బాబాయ్, తండ్రి వాళ్ళ తమ్ముడు. ఆ అబ్బాయి పేరు రామస్వామి, బెజ్జం రామస్వామి. వీళ్ళిద్దరు కలిసి ఈ సస్పెక్టెడ్ అబ్బాయిని రామకృష్ణని తీసుకుపోయి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసేసారు, అంటే సేఫ్గా పక్కన పెట్టేశారు. మేము వెళ్ళి మేము అన్నీ చెప్పి అన్నీ చేసేసరికి అబ్బాయి అక్కడే ఉన్నాడు. అది జరిగింది. కానీ ఇది ఒక్కరి వల్ల జరగలేదు. ఆ రామస్వామి కూడా ఈ రామకృష్ణ ఇద్దరు కలిసి గోడ దూకారు, వెనక నుంచి దూకి వచ్చి పిల్లని బలవంతంగా చంపేసి హ్యాంగింగ్ చేసినట్టు క్రియేట్ చేశారు. ఇది స్టేట్మెంట్. లోపల ఆల్రెడీ ఫొటోస్ తీసింది మా పాప, ఇవన్నీ మచ్చలే హ్యాంగింగ్ అయినట్టు. ఇక్కడ బాగా దెబ్బలు కూడా ఉన్నాయి పాప ఒంటి మీద. కారణం ఎవరు? ఆ అరెస్ట్మెంట్ చేస్తున్న అబ్బాయిని సేవ్ చేయడం కోసం వాళ్ళ ఇద్దరు మామయ్యలే అవుతారు. దానికి వరుసకి 2 మామయ్యలు గోడ దూకొచ్చి దాన్ని చంపేశారు. ఆ అబ్బాయిని రామకృష్ణ అండ్ బెజ్జం రామస్వామి, బెజ్జం కృష్ణ అండ్ బెజ్జం రామస్వామి వాళ్ళిద్దరూ అందరూ బంధువులే. అట్లా ఇక నాకు అల్లుడు గారు వివరాలు అంత బాగా తెలియదు. వాళ్ళు మా ఎదురిల్లే, నేను ఈ ఇల్లు అయితే మా అల్లుడిది ఈ ఇల్లు, వాళ్ళది పక్క ఇల్లే. వాళ్ళకి వీళ్ళకి ఒక గోడ, చిన్న పిట్ట గోడ ఉంటుంది. ఆ గోడ మేము వెనక నుండి ఇంత సందు దూకొచ్చారు, చంపేశారు, వెళ్ళిపోయారు. మళ్ళీ వాడు ఏం ఎరగనట్టు మళ్ళీ బయటకు వచ్చి నించున్నాడు. మళ్ళీ ఈ పిల్లగాడు ఏమవుతాడు? కొడుకు అవుతాడు కదా. ఇప్పటి వరకు వచ్చి మందలిచ్చలేదు పిల్లగాడిని ఏం జరిగిందని. వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ 3:30కి వాళ్ళ పెళ్ళం లోపలే ఉండి తలుపు పెట్టుకుంది. ఈ అబ్బాయికి పిన్ అవుతుంది, లాక్ వేసుకుంది. అందరూ ఏమనుకున్నారు? తాళం వేసిందని. వీడు 3:30కి మేమందరం బయటే కూర్చున్నాం, రయ్యమని లోపలికి వెళ్ళిపోయాడు. కనీసం ఇప్పటిదాకా వచ్చి ఆ పిల్లగాడు ఎలా జరిగింది అని చెప్పి మందలిచ్చలేదు. అంటే నాకు ఈయన మీద కూడా పూర్తిగా అనుమానం ఉంది. అది ఒక్కడి వల్ల హ్యాంగింగ్ అయ్యేది కాదు. నా పిల్ల నా హైట్ నా వెయిట్ ఉంటుంది, నన్ను చంపేసి హ్యాంగింగ్ చేయాలంటే ఒక్కడి వల్ల అవుతుందా? కాదు. నా పిల్ల నా అంత బాగా ఉంటుంది, సేమ్ నాలాగే ఉంటుంది. నా జిరాక్స్ అంటారు. సరే, నా బిడ్డ మీద ప్రేమతో నేను
నా బిడ్డను చంపేశారండి, ఇద్దరు కలిసి చంపేసి హ్యాంగింగ్ చేశారు. ఇంతే, ఇంతకంటే నేనేం చేయగలిగేది. కూతురు పేరు యోషి. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఘటనకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? సచిన్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఖమ్మం 3 టౌన్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. 108 బిఎన్ఎస్ యాక్ట్ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద ప్రస్తుతం కేసు నమోదు చేసినటువంటి ఖమ్మం 3 టౌన్ పోలీసులు నిందితుడు బెజ్జం రామకృష్ణ అదుపులోకి తీసుకుని తెలుస్తుంది. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. రామకృష్ణ యొక్క వ్యక్తిగత మొబైల్ ఫోన్ కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి డేటాను కూడా రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈ విషాదకర సంఘటనకు సంబంధించి శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉంటున్నటువంటి మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆ మృతురాలు తన ఇంట్లోనే సాయంత్రం వేళ 6 గంటల సమయంలో ఉరివేసుకుని బలవనానికి పాల్పడినట్టు ప్రస్తుతం స్థానికులు అయితే చెప్తున్నారు. బెజ్జం నవీన్ భార్యగా ఉన్నటువంటి సదరు మహిళ ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అట్లాగే నర్సింగ్ మొదటి సంవత్సరం కూడా చదువుతున్నట్టు మనకు సమాచారం. మోషిత మృతురాలు మోషితకు సంబంధించినటువంటి తల్లి ఫిర్యాదు ఆధారంగా, సుజాత ఫిర్యాదు ఆధారంగానే ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. 8 ఏళ్ల క్రితం ఖమ్మం నగరం శ్రీనివాస్ నగర్ కి చెందినటువంటి బెజ్జం నవీన్ ను ప్రేమించి పెద్దలు నొప్పించి వివాహం చేసుకుంది మోషిత. ఇద్దరు కూడా అన్యోన్యంగా జీవితం గడుపుతున్నారు, కాపురం కూడా చేస్తున్నారు. అయితే సరిగ్గా కొంతకాలం క్రితంగా సుమారు 3 నెలల కాలం నుంచి సదరు నిందితుడు ఇంటికి రావడం తరచుగా జరుగుతుంది. అయితే నిందితుడు యొక్క భార్యను వదిలి వెళ్ళిపోవడంతో సదరు పిల్లలకు ఆలనా పాలన చూడడం కూడా మోషితనే బాధ్యతలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సదరు నిందితుడు రామకృష్ణ బెజ్జం రామకృష్ణ మృతురాలు మోషిత వెంటపడడం, తన కోరిక తీర్చాలని చెప్పి తన కామ వాంఛనను నెరవేర్చాలని చెప్పి ఆమెను ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం కూడా ఇదే విషయాన్ని సదరు మృతురాలు కూడా బతుకున్న సమయంలో తల్లికి చెప్పడం జరుగుతుంది. తల్లి కూడా ఈ విషయాన్ని పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించడం జరుగుతుంది. రామకృష్ణని పిలిపించి మందలించే ప్రయత్నం చేస్తారు, పద్ధతి మార్చుకోవాలని కూడా సూచిస్తారు. భర్త నవీన్ కూడా రామకృష్ణపై దాడి కూడా చేసే సమాచారం అవుతుంది. అయితే అప్పటికి పద్ధతి మార్చుకొని రామకృష్ణ పదే నీ వ్యక్తిగత ఫోటోలు వీడియోలు నా వద్ద ఉన్నాయంటూ అవి మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తారంటూ కూడా మృతురాలని గతంలో బెదిరించినట్టు ప్రస్తుతం మృతురాలి తల్లి సుజాత అయితే మీడియాతో కూడా చెప్పడం జరిగింది. ఆర్టీవీ అడిగినటువంటి అన్ని ప్రశ్నలు కూడా ఆమె స్పష్టంగా సమాధానం చెప్పింది. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నంత పిరికిది కాదు, ఖచ్చితంగా ఇది ఇద్దరు వ్యక్తులు కలిసి చేసినటువంటి హత్య అంటూ కూడా ఆమె స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అందులో ప్రధానంగా నిందితులైనటువంటి రామకృష్ణ, అతని సోదరుడు ఉన్నటువంటి రామస్వామికి ఆమె అభియోగం కూడా వ్యక్తం చేస్తుంది. అయితే పోలీసులు మాత్రం పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగానే ప్రస్తుతం తదుపరి కేసును ఏ విధంగా డైవర్ట్ చేయాలనేది ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ నిజంగా పోస్ట్ మార్టంలో ఇది హత్యగా తేలితే మాత్రం, ఎందుకంటే మృతురాలి ఒంటిపై గాయాలు ఉన్నాయని చెప్పి ప్రస్తుతం మృతురాలి తల్లి బంధువులు అభియోగాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో స్పష్టంగా పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతనే కేసుపై మరింత లోతైనటువంటి దర్యాప్తు చెప్తున్నారు. మరోవైపు ఫోన్ కూడా మృతురాలి ఫోన్ కూడా తీసుకునే ప్రయత్నం పోలీసులు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని అయితే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే పోస్ట్ మార్టం కేంద్రం మధ్య మృతురాలి బంధువులు అయితే ఆందోళన చేశారు. బైఠాయించి కుమార్తెను చిత్రహింసలకు గురిచేసి గ్రామపు కోరిక తీర్చాలంటూ వెంటపడి వేధించినటువంటి సదరు నిందితుడు రామకృష్ణపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మృతురాలు మోషిత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సచిన్.